హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రత్న కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ. సో ఈరోజు వీడియోలో మనము టెట్ అండ్ డిఎస్సికి సంబంధించి సైన్స్, జనరల్ సైన్స్ మనకి 3rd క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు ఏవైతే టెక్స్ట్ బుక్స్ ఉన్నాయో అకాడమీ టెక్స్ట్ బుక్స్, సో వాటిలో మనకి ఉన్నటువంటి ఇంపార్టెంట్ ముఖ్యమైన పట్టికలన్నీ కూడా ఈరోజు ఒక్క వీడియోలో నేర్చుకుందాము. సో వీడియోని అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అలా అయితేనే మ్యాక్సిమం మీకు 30 మార్క్స్లో 20 మార్క్స్ ఈ పట్టికల నుంచే కవర్ అవుతాయండి. సో మీరు జాగ్రత్తగా వినండి. ఎవరు కూడా కేర్ఫుల్గా అయితే మాత్రం తీసుకోకుండా ఉండకండి. ఇది చాలా కేర్ఫుల్గా తీసుకోండి. వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అలాగే నా ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా విజిట్ చేస్తే మాత్రం నా ఛానల్లో క్లాసెస్ చేస్తున్నానండి టెట్ అండ్ డిఎస్సికి అన్ని సబ్జెక్ట్స్ నుంచి. అలాగే అన్ని సబ్జెక్ట్స్ నుంచి ఇదే విధంగా మీకు ప్రీవియస్ అండ్ ప్రాక్టీస్ బిట్స్ చెప్తున్నాను, ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్తున్నాను. అలాగే మెథడాలజీకి సంబంధించి ఈచ్ అండ్ ఎవ్రీ సబ్జెక్ట్ మెథడాలజీకి సంబంధించి ఒక సబ్జెక్ట్కే 200 బిట్స్ ఒకే వీడియో రూపంలో మీ అందరికీ అందిస్తున్నాను. ఆల్రెడీ తెలుగు, ఇంగ్లీష్, సోషల్ 3 కంప్లీట్ చేసేసాను. మిగతా 3 కూడా కంప్లీట్ చేస్తాను. సో ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో ఎంత కష్టపడి మీకోసం ప్రిపేర్ చేశాను కాబట్టి ఒక చిన్న లైక్ మాత్రం చేసేయండి. సో లేట్ చేయకుండా మనమైతే టాపిక్లోకి వెళ్ళిపోదాము. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము ఈ ఫస్ట్ పట్టిక చూసుకుందామండి. మన గ్రామాల్లో వివిధ వృత్తుల వారు చేసే పనుల గురించి అయితే మనం చూసుకుందాము. సో ఫస్ట్ వృత్తి మనకి రైతులు లేదా హాలికులు అనేది వ్యవసాయం చేస్తారు. అలాగే మేదరి వాళ్ళు బుట్టలు అల్లుతారు. చర్మకారులు చెప్పులు కుట్టడం చేస్తారు. మంగళి వాళ్ళు క్షౌరం చేస్తారు. వడ్రంగి పని వాళ్ళు కొయ్య పని లేదా చెక్క పని చేస్తారు. కమ్మరి లోహపు పని చేస్తారు. కుమ్మరి కుండలు చేస్తారు. కంసాలి బంగారం పని చేస్తారు. సాలి లేదా మగ్గరి నేత పని చేస్తారు. సో దీని నుంచి ఒక బిట్ అయితే మనకి కంపల్సరీ వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. సో నెక్స్ట్ పట్టిక మనం చూసుకుంటే మనకి ఇప్పుడు ఉన్నటువంటి ఎవరైతే స్టార్స్ ఉన్నారో ఆటలో రాణించిన వాళ్ళు ఏ ఆటలో రాణించారనే పట్టిక గురించి అయితే మనము చూసుకుందాము. సో ఫస్ట్ వన్ సైనా నెహ్వాల్ బ్యాడ్మింటన్ అండి, మిథాలీ రాజ్ క్రికెట్, మేరీ కోమ్ బాక్సింగ్, కోనేరు హంపి చెస్ లేదా చదరం, కరణం మల్లీశ్వరి వెయిట్ లిఫ్టింగ్, సానియా మీర్జా టెన్నిస్, పివి సింధు బ్యాడ్మింటన్, గగన్ నారంగ్ షూటింగ్, విశ్వనాథ్ ఆనందన్ చదరంగం లేదా చెస్, విజయేందర్ సింగ్ బాక్సింగ్. సో ఈ విధంగా అయితే ఆటలు వాళ్ళు ఆడినటువంటి వాళ్ళ పేర్లు కూడా మనము ఇక్కడ తెలుసుకున్నాము. సో నెక్స్ట్ పట్టిక మనం చూసుకుంటే మన దేశం తరపున ఒలింపిక్ క్రీడల్లో పాల్గొని పతకాలు సాధించిన వారు ఎవరెవరంటే ఫస్ట్ వన్ సైనా నెహ్వాల్ని గెలుచుకున్నారు. అలాగే లియాండర్ బీసీస్, ఫస్ట్ సైనా నెహ్వాల్, తర్వాత లియాండర్ బీసీస్, అలాగే విజయేందర్ సింగ్, నెక్స్ట్ మేరీ కోమ్, తర్వాత గగన్ నారంగ్. వీళ్ళైతే మన దేశం తరపున ఒలింపిక్ క్రీడల్లో పాల్గొని పతకాలు సాధించినటువంటి వారండి. సో నెక్స్ట్ మనం చూసుకుంటే ఇక్కడ ఇవి మనకి ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ దుంప ఉంది. దుంపలు ఇప్పుడు బంగాళదుంప, కంద, చామదుంప ఇవన్నీ కూడా మనకి ఏ రకంలోకి వస్తాయి? దుంపల రకంలోకి వస్తాయి. ఈ స్టాలన్లన్నా, లసనాలన్నా, కొమ్ములన్నా, దుంప అన్నా ఇవన్నీ కూడా మనకి ఏంటి? కాండాలండి. కాండాలు పరిపక్వత చెంది రూపాంతరం చెంది ఈ విధంగా మనకి కాండ భాగంలో మనకి తినే భాగం అయితే ఉంది. సో స్టాలన్లు అని మనము స్ట్రాబెర్రీ మల్లెల్ని అంటాము. ఓకే, స్ట్రాబెర్రీ మల్లె చెట్లను స్టాలన్లు అంటారు. అలాగే లసునాలు అని ఉల్లి, వెల్లుల్లి, లిల్లీ, గ్లాడియోలి వీటిని లసునాలు అని అంటామండి. ఇప్పుడు ఈ రన్నర్లు, ఈ స్టాలన్లు ఇవన్నీ కూడా బలహీన వాయుగత కాండాలు ఏవైతే ఉంటాయో అవి నేలను తాకిన వెంటనే అక్కడే వేర్లు ఏర్పరచుకొని వేరొక కొత్త మొక్కగా ఏర్పడతాయి. సో అందుకు మనకి ఈ విధంగా వాళ్ళు పేరు అయితే పెట్టడం జరిగింది. సో స్టాలన్లు వచ్చేసరికి మనకి స్ట్రాబెర్రీ మల్లె మొక్కలను మనము స్టాలన్లు అంటారు. అలాగే లసనాలు ఉల్లి, వెల్లుల్లి, లిల్లీ, గ్లాడియోలి అని అంటారు. కొమ్ములు వచ్చేసరికి పసుపు, అల్లం ఈ రెండు కూడా మనకి కొమ్ములు జాతికి చెందినటువంటివి. నెక్స్ట్ దుంపలు వచ్చేసరికి బంగాళదుంప, కంద, చామదుంప ఇవన్నీ కూడా దుంపల రకాలకి చెందినటువంటివి. తర్వాత పిలక మొక్కలు వచ్చేసి చామంతి, పుదీనా. ఈ విధంగా అయితే మనము ఈ పేర్లతో వాటిని వర్గీకరించడం అయితే జరిగింది. సో నెక్స్ట్ మనం చూసుకుంటే మొక్క పేరు, అలాగే కొత్త మొక్క ఉత్పత్తి అయ్యే భాగం, అంటే మనకి ఏ మొక్క ద్వారా ఏ భాగం నుంచి కొత్త మొక్క అనేది ఉత్పత్తి అవుతుంది అనేది తెలుసుకుందాము. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ చిలగడ దుంప, డాలియా, క్యారెట్, ముల్లంగి, బీట్రూట్ ఇవన్నీ కూడా మనకి రూపాంతరం చెందిన వేరు నుంచి ఉత్పత్తి అవుతుందండి. ఈ చిలగడ దుంప కానీ, డాలియా కానీ, క్యారెట్ కానీ, ముల్లంగి కానీ, బీట్రూట్ కానీ ఇవన్నీ కూడా వేర్లు రూపాంతరం చెందడం ద్వారా మనకి ఈ విధంగా ఈ భాగాలు ఏర్పడడం జరిగింది.
జరుగుతుంది. ఓకేనా. సో నెక్స్ట్ బంగాళదుంప వచ్చేసరికి ఆల్రెడీ చెప్పాను, ఇది రూపాంతరం చెందిన కాండం అండి. బంగాళదుంప ఎటువంటిది అని మనకి ఇచ్చి అక్కడ వేర్ల, కాండమా, ఆకుల అని మనకి అడుగుతారు. సో అటువంటి అప్పుడు మీరు బంగాళదుంప వచ్చేసరికి మనకి కాండం నుంచి, మిగతా దుంపలు వచ్చేసరికి వేర్ల నుంచి. ఇది మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. సో నెక్స్ట్ ఉల్లి, వెల్లుల్లి, లిల్లీ, గ్లాడియోలి ఇవన్నీ కూడా లసునాల నుండి, దుంపల నుంచి మనకైతే రావడం జరిగిందండి. ఇవి లసునాలు, ఉల్లి, వెల్లుల్లి ఇవి మనకి లసునాలు వస్తాయి. లిల్లీ, గ్లాడియోలి మనకి దుంపలకి చెంది ఉంటాయండి. సో నెక్స్ట్ మనం చూసుకుంటే బ్రయోఫిల్లం బిగోనియా. ఈ బ్రయోఫిల్లం బిగోనియా అనేవి ఆకులలోని కోరకాల నుంచి ఏర్పడతాయి. మనం ఆల్రెడీ చిన్నప్పుడు చాలా చూసి ఉంటాం, ఆకుల నుంచి కొత్త మొక్కలు ఏర్పడడం. సో ఈ బ్రయోఫిల్లం అనుకోండి లేదా బిగోనియా, ఈ రెండు కూడా మనకి ఆకుల నుంచి కొత్త మొక్కలు ఈ చివర్లో ఉంటాయి కదా, సో వాటి నుంచి అయితే మనకి రావడం జరుగుతుంది. సో ఆకులలోని కోరకాల నుంచి. నెక్స్ట్ చెరుకు, పుదీనా, స్ట్రాబెర్రీ, చామంతి ఇవన్నీ కూడా కాండపు కణుపుల నుంచి. సో చెరుకు మనం చీకాం కదా, ప్రతి ఒక్కరం కూడా చెరుకు తినే ఉంటాము. సో ఆ చెరుకుకి గడల మధ్యలో ఉంటాయి కదా, ఏంటి కణుపులు ఉంటాయి, ఆ కణుపుల నుంచి కొత్త మొక్క అనేది రావడం జరుగుతుంది. అలాగే పుదీనా, స్ట్రాబెర్రీ, చామంతి ఇవన్నీ కూడా ఇక్కడ చెరకు వచ్చేసరికి కాండపు కణుపుల నుంచి ఏర్పడితే మనకి పుదీనా, స్ట్రాబెర్రీ, చామంతి పాకే కాండం నుంచి ఏర్పడడం అయితే జరుగుతుంది. సో ఈ విధంగా అయితే మనకి మొక్కలు ఈ రకాలుగా మనకి విభజించడం జరిగింది. సో నెక్స్ట్ ఫలం పేరు, ఫలం రకము, తినే భాగము. ఇందులోంచి మనకి ప్రీవియస్ బిట్లో ఒకటి అడిగారండి. ఇందులో మనకి ఏం అడిగారంటే వేరేది అడిగారు, ఏంటి అంటే జీడి మామిడిలో తినే భాగం ఏది అని. సో అది ఏపీ టెట్కి అడిగినట్టున్నారు. మనకి తెలంగాణ టెక్స్ట్ బుక్లో ఇవి ఇచ్చారు. సో ఫలం పేరు కొబ్బరి వచ్చేసరికి టెంకగల ఫలం అండి. అంకురచ్చదం తినే భాగం, లోపల ఉండే తెలుపు కలర్ మనం తింటాం కదా, దాన్ని మనము అంకురచ్చదం అని అంటారు. అలాగే ఆపిల్ వచ్చేసరికి పోమ్ అనేది ఫల రకం అండి. అలాగే కండయుత పుష్పాసనం అండి, ఆపిల్ అనేది పుష్పాసనం మనము తినే భాగము, పుష్పాసనం నుంచి రూపాంతరం చెందింది అవుతుంది. అలాగే సీతాఫలం వచ్చేసరికి బెర్రీ మృదు ఫలం అండి. పెరికాట్ నుంచి మనకి దీని యొక్క తినే భాగము పెరికాట్. ఓకే, పెరికాట్ని మనము తింటాము. సో నెక్స్ట్ మనం చూసుకుంటే పైనాపిల్. పైనాపిల్ వచ్చేసరికి మనకి సోరోసిస్ అండి, సోరోసిస్ ఫలం రకము. అలాగే అక్షము, పరిపత్రము, అండన్యాస స్థానము మనము తింటామండి, తినే భాగము. అలాగే వంగ, జామ, టమాటా ఇవన్నీ కూడా బెర్రీ మృదు ఫలము. మొత్తం ఫలంని మనం తింటాం, ఫలము ఇది ఫలము. అలాగే దోస మనం చూసుకుంటే పెపో అండి, ఫలం రకము. మీసోకాట్, ఎండోకాట్, ప్లాసెంటా విత్తనాలని మనము తింటాము. ఓకేనా. సో నెక్స్ట్ పుచ్చకాయ వచ్చేసరికి పెపో అండి. మీసోకాట్, ఎండోకాట్ని మనము తినే భాగము. నిమ్మ హెస్పరీడియం. అలాగే అంతఃఫల కవచం, కేశాలు మనము తినే భాగం అండి. ఓకేనా. మామిడి వచ్చేసరికి టెంకగల ఫలము, మధ్య ఫల కవచాన్ని మనము తింటాము. అరటి వచ్చేసరికి బెర్రీ లేదా మృదు ఫలము, మధ్య అంతర ఫల కవచాలు మనము తినడం అయితే జరుగుతుంది. నెక్స్ట్ పనస వచ్చేసరికి సోరోసిస్ అండి, కండ ఉన్న పరిపత్రం విత్తనాలు మనము తింటాము. ఓకేనా. సో నెక్స్ట్ మనకి పనస ఏమిచ్చారు, సోరోసిస్, ఇది కండగల ఉన్న పరిపత్రం విత్తనాలను మనము తింటాము. అలాగే ఖర్జూరం మృదుఫలం, ఫలకవచాన్ని తింటాము. ఇవి చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలండి. ఈ పట్టిక నుంచి మనకు ఒక క్వశ్చన్ అయితే అడిగే ఛాన్స్ కంపల్సరీ ఉంది. ఇదిగో చెప్పాను కదా జీడి మామిడి అనేసి. సో మనకి ఈ విధంగా మనకు అడుగుతారు. లాస్ట్ టైం ఇది అడిగారు. ద్రాక్ష వచ్చేసరికి మృదుఫలం అండి, ఫలకవచము, అండన్యాసము అయితే మనము తింటాము. నెక్స్ట్ దానిమ్మ వచ్చేసరికి టెస్టా అనేది ఫల రకం అండి, రసభరిత బాహ్య బీజ కవచాన్ని మనం తింటాము. ధాన్యాలు వచ్చేసరికి శుష్క అవిదారక ఫలం అండి, అంకురచ్చదాన్ని తింటాము. అలాగే జీడి మామిడి పెంకు గల ఫలము, బీజ దళాలు, కండగల పుష్ప వృంతాన్ని తింటాము జీడి మామిడి. ఓకేనా. సో నెక్స్ట్ వేరుశనగ అనేది ద్వివిధారక ఫలము, బీజ దళాలని తింటాము. నారింజ హెస్పరీడియం అండి, అంతఃఫల కవచంలోని రసయుత రసభరిత అండన్యాస కేశాలని మనము తినడం జరుగుతుంది. నెక్స్ట్ వరి వచ్చేసరికి కవచ బీజకం అండి, అంకురచ్చదాన్ని మనము తింటాము. బఠానీ వచ్చేసరికి ద్వివిధారక ఫలం అండి, బీజదళాలని మనము తినడం అయితే జరుగుతుంది. సో ఈ విధంగా అయితే మనము ఫలము, వాటి యొక్క రకము, వాటిలో తినే భాగాల్ని, ఏ భాగాల్ని మనం తింటామనేది మనము ఈ పట్టికలో నేర్చుకున్నాము. సో నెక్స్ట్ మనం చూసుకుంటే జీవులు, గూడు నిర్మాణంలో వాడే వస్తువులు. కొంచెం గొంతు ఇంతకంటే ఈరోజు హయ్యెస్ట్గా పెంచలేకపోతున్నాను, సో అడ్జస్ట్ అవ్వండి. సో ఫస్ట్ వన్ మనం చూసుకుంటే గిజిగాడ్ అండి. గూడు నిర్మాణంలో వాడే వస్తువులు వచ్చేసరికి గడ్డిపోచలు, ఈత ఆకులు, పీచు ఉపయోగిస్తారు. సో గిజిగాడు వచ్చేసరికి గూడు నిర్మాణంలో గడ్డిపోచల్ని, ఈత ఆకుల్ని, పీచుని ఉపయోగిస్తుందండి.
నెక్స్ట్ కాకి వచ్చేసరికి పొల్లలు గడ్డి గుడ్డ ముక్కల్ని ఉపయోగించి గూడు అయితే కట్టుకుంటుంది. తర్వాత దర్జీ పిట్ట వచ్చేసరికి దారాలు ఆకుల్ని ఉపయోగించి గూడుని కట్టుకుంటుంది. చీమలు వచ్చేసరికి మట్టిని ఉపయోగించి గూడు నిర్మాణం చేసుకుంటాయి. తేనెటీగలు వచ్చేసరికి నోటిలోని స్రావాన్ని ఉపయోగించి అవి గూడుని నిర్మించుకోవడం అయితే జరుగుతుంది. ఓకేనా. సో నెక్స్ట్ మనం చూసుకుందాము జంతువులు వాటి యొక్క నివాస స్థలం అండి. గుడ్లగూబలు వచ్చేసరికి చెట్ల తొర్రల్లో నివసిస్తాయి. కుందేళ్ళు నేల బొరియలు పొదలలో నివసిస్తాయి. ఆవులు లేదా గేదెలు పాకలలో నివసిస్తాయి. కుక్కలు మనకి కెన్నెల్స్లో నివసిస్తాయి. గుర్రాలు గుర్రపు శాలల్లో నివసిస్తాయి. చేపలు ఎక్వేరియంలో నివసిస్తాయి. సో నెక్స్ట్ మనం ఇక్కడ మొక్కలు ఉత్పత్తి చేసే జీవ రసాయన పదార్థాలు మనకి 2 రకాలండి. ఫస్ట్ ప్రాథమిక జీవక్రియోత్పన్నాలు, సెకండ్ వన్ ద్వితీయ జీవక్రియోత్పన్నాలు. సో ఇక్కడ మనము ప్రాథమిక జీవక్రియోత్పన్నాలు చూసుకుంటే పిండి పదార్థాలు, మాంసకృతులు, క్రొవ్వులు ఇవి మనము తినేకి ఉపయోగిస్తాము. ఇక్కడ మనకి ద్వితీయ జీవ క్రియోత్పన్నాలు వచ్చేసరికి ఇవి రసాయన పదార్థాల టైప్లో అయితే మనకి ఉంటాయండి. ఫస్ట్ వన్ జిగురులు. ఈ జిగురులు ఉత్పత్తి చేసేవి ఏంటంటే వేప తుమ్మ చెట్లు మనకి జిగురులని అత్యధికంగా ఉత్పత్తి చేస్తాయి. అలాగే టానిన్లు వచ్చేసరికి తుమ్మ తంగేడు చెట్లు మనకి టానిన్లను విడుదల చేస్తాయి. రెసిన్లను పెనస్ అనే చెట్లు మనకి రెసిన్లను విడుదల చేస్తాయి. అలాగే లేటెక్స్ రబ్బరు మొక్క విడుదల చేస్తుంది. ఆల్కలాయిడ్స్ వచ్చేసరికి ఆ ఉదాహరణకి ఆల్కలాయిడ్స్ అంటే క్వినైన్, కెఫిన్, నికోటిన్, నింబిన్, మార్ఫిన్, కొకైన్, రిఫర్సన్, స్కోపోలమైన్ ఇవన్నీ కూడా మనకి ఆల్కలాయిడ్స్కి సంబంధించినవండి. ఇవన్నీ కూడా మనకి వివిధ రకాల మొక్కలు అనేవి ఉత్పత్తి చేయడం అయితే జరుగుతుంది. సో ఈ విధంగా మనము మొక్కలు ఉత్పత్తి చేసే జీవ రసాయన పదార్థాలు గురించి ఈ పట్టికలో మనము తెలుసుకున్నాము. సో నెక్స్ట్ మనం చూసుకుంటే మొక్కల శ్వాసక్రియలో ఏర్పడే వ్యర్థాలు ఏంటి, అలాగే కిరణజన్య సంయోగ క్రియలో ఏర్పడే వ్యర్థ పదార్థం ఏంటి. ఇక్కడ మనకి మొక్కల శ్వాసక్రియలో CO2 కార్బన్ డయాక్సైడ్ అనేది వ్యర్థ పదార్థంగా ఏర్పడుతుంది. అలాగే నీరు. నెక్స్ట్ ఇక్కడ కిరణజన్య సంయోగ క్రియలో O2 ఆక్సిజన్ అనేది వ్యర్థ పదార్థంగా ఏర్పడడం అయితే జరుగుతుందండి. ఓకేనా. సో నెక్స్ట్ మనం చూసుకుంటే సో మనం ఇప్పుడే చెప్పుకున్నాం కదా ఆల్కలాయిడ్స్ అనేవి ఇవన్నీ. సో ఈ ఆల్కలాయిడ్స్ ఏవి ఎక్కడ ఎవరు విడుదల చేస్తారనేది మనం ఇప్పుడు చూసుకుందాము. సో ఆల్కలాయిడ్ నేమ్ వచ్చేసరికి క్వినైన్ అండి. ఇది సింకోనా అఫిసినాలిస్ సింకోనా అనే మొక్క ద్వారా ఉత్పత్తి చేస్తుంది. మొక్కలోని బెరడు భాగం అయితే ఉత్పత్తి చేయడం జరుగుతుంది. మలేరియా నివారణకు ఈ క్వినైన్ అనేది ఉపయోగిస్తారు. కెఫెన్ వచ్చేసరికి కాఫియా అరాబికా అంటే కాఫీ మొక్క అండి. విత్తనాలు అనేది మొక్కలోని భాగము. నాడీ వ్యవస్థ ఉత్తేజకారకంగా ఇది ఉపయోగపడుతుంది. అలాగే నికోటిన్ అనేది నికోటియానా టొబాకం పొగాకండి. ఆకుల నుంచి ఇదైతే మొక్కలోని భాగము. క్రిమి సంహారిణిగా దీన్ని ఉపయోగిస్తారు. అలాగే నింబిన్ అజాడిరక్టా ఇండికా వేప చెట్టు నుంచి నింబిన్ అనేది ఉత్పత్తి అవుతుంది. విత్తనాలు బెరడు ఆకుల నుంచి ఉత్పత్తి అవుతుంది. యాంటీసెప్టిక్గా దీన్ని ఉపయోగించడం జరుగుతుంది. మార్ఫిన్ కొకైన్ వచ్చేసరికి పపావర్ సోమ్నిఫెరమ్ గంజాయి అంటారండి. ఈ గంజాయి అనేది ఫలం నుంచి విడుదలవుతుంది. మత్తు మందు అలాగే నొప్పి నివారణ ఉపయోగపడుతుంది. రిసర్ఫిన్ వచ్చేసరికి రావుల్ఫియా సప్పంటైన్ సప్పగంధి అంటారండి. ఇది వేరు ద్వారా ఉత్పత్తి అవుతుంది. పాము కాటు నుండి రక్షణ అయితే మనకి దీని నుంచి జరుగుతుంది. అలాగే స్కోపోలమైన్ వచ్చేసరికి ఉమ్మెత్త అండి. పండు అలాగే పువ్వు మొక్కలోని భాగం అయితే మత్తు మందుగా దీన్ని ఉపయోగించడం జరుగుతుంది. నెక్స్ట్ హార్మోన్లు ఉపయోగాల గురించి మనం తెలుసుకుందాము. మనకి ఆక్సిన్లు వచ్చేసరికి కాండం పెరుగుదలకి, కాండం వేరు విభేదనం చెందడానికి ఆక్సిన్లను కనుగొని పేరు పెట్టింది FW వెంటండి. ఈ కాండం పెరుగుదలకి, కాండం వేరు విభేదనం చెందడానికి ఆక్సిన్లు అనేవి ఉపయోగపడతాయి. అలాగే మొక్కలలో మొట్టమొదట గుర్తించిన హార్మోన్ వచ్చేసరికి ఆక్సిన్. ఓకేనా. సో ఇవి మీరు జాగ్రత్తగా ఈ పాయింట్స్ని గుర్తుపెట్టుకోండి. సో నెక్స్ట్ జిబ్బరెల్లిన్లు వచ్చేసరికి విత్తనాల అంకురోత్పత్తికి, విత్తనాల సుప్తావస్థను తొలగించడానికి, కోరకాల మొలకెత్తించడం, కోరకాల సుప్తావస్థను తొలగించడం, కాండం పొడవడం, అలాగే పుష్పించడానికి ప్రేరేపించడం,
ఫలాల అభివృద్ధికి ఈ జిబ్బరిల్లీలు అనేవి ఉపయోగపడతాయి. ఇక్కడ కాండము పొడవుగా అవ్వడం అండి. సో జిబ్బరిల్లీలు అనేది ఈ విధంగా ఉపయోగపడడం జరుగుతుంది. సో నెక్స్ట్ చూసుకుంటే సైటోకైనిన్లు అండి. ఈ సైటోకైనిన్లు కణ విభజన ప్రేరేపించడము, పార్శ్వ కోరకాలు పెరుగుదలను ప్రేరేపించడము, ఆకులు రాలకుండా చేయడము, పత్రరంధ్రాలు తెరుచుకునే విధంగా చేయడం అయితే జరుగుతుంది. అలాగే ఎథిలీన్ వచ్చేసరికి ఫలాలు పక్వానికి రావడము, అబ్సెసిక్ ఆమ్లం వచ్చేసరికి పత్ర రంధ్రాలు మూసుకొనుట, విత్తనాలను సుప్త వ్యవస్థలో ఉంచుట ఉపయోగపడుతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఎలా ఇస్తారు, ఫలాలు పక్వానికి రావడానికి ఉపయోగపడేది ఏది అని ఎథలిన్, అబ్సెసిక్ ఆమ్లం, సైటోకైనిన్లు, ఆక్సిన్లు అని ఇస్తారు. సో ఆన్సర్ వచ్చేసరికి ఎథలిన్ అని పెట్టాలి. సో ఈ విధంగా మనకి క్వశ్చన్ ఫార్మేట్ అయితే ఉంటుంది. అందుకే మీకు ఇంపార్టెంట్ కీవర్డ్స్ మాత్రమే మీకు చెప్తున్నాను. సో వీటిని మనం చూసుకుంటే మ్యాక్సిమం మార్క్స్ అనేవి మనము సంపాదించుకోవచ్చు. అండ్ ఇంకో విషయం ఏంటంటే సైకాలజీ నుంచి కూడా మ్యాక్సిమం 25 మార్క్స్ మీకు కవర్ అయ్యేలా ఒక వీడియో చేయాలనుకుంటున్నాను. సో చేయాలి అంటే మాత్రం మీ సపోర్ట్ కంపల్సరీగా ఉండాలి. ఎందుకంటే సపోర్ట్ లేకుండా అయితే నేను అస్సలు కొత్త వీడియోస్ చేయలేను. మీకు వద్దు అంటే మాత్రం నేను చేయలేను. మేడం గారు మాకు కావాలి అంటేనే చేయగలను. సో ఓకే, చాలామంది రిక్వెస్ట్ చేస్తున్నారు కాబట్టి నేను చేయాలి అని ఒక ఆలోచన అయితే ఉంటుంది. బట్ ఖచ్చితంగా చేయాలనుకుంటున్నాను. సో సపోర్ట్ ఇవ్వండి, చేయమని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో నెక్స్ట్ మనం చూసుకుంటే నిల్వ చేయడానికి ఉపయోగించే పద్ధతులు, ఉదాహరణల గురించి మనం తెలుసుకుందాము. సో ఫస్ట్ వన్, ఉప్పు ప్లస్ మిరపపొడి ప్లస్ నూనె కలపడం ద్వారా పచ్చళ్ళను నిల్వ చేయవచ్చండి. అలాగే కేవలం ఉప్పు చేర్చడం ద్వారా చేపలను నిల్వ చేయవచ్చు. ఎండబెట్టడం ద్వారా మిరపకాయలు, వరుగులు, ధాన్యాలు, పప్పు ధాన్యాలు, డ్రై ఫ్రూట్స్ను మనము నిల్వ చేయవచ్చు. అలాగే చక్కెర పాకం కలపడం ద్వారా జాములు, జ్యూస్లను నిల్వ చేయవచ్చండి. సో నెక్స్ట్ మనం చూసుకుంటే విటమిన్స్ గురించి అండి. ఇది చాలా ఇంపార్టెంట్, మీరు జాగ్రత్తగా చూసుకోండి. థయామిన్, విటమిన్ B1 అంటారు. లభించే పదార్థాలు తృణధాన్యాలు, నూనె గింజలు, కూరగాయలు, పాలు, మాంసము, చేపలు, గుడ్లు అండి. అలాగే దీని లోపం వల్ల బెరీ అనే వ్యాధి అయితే వస్తుంది. వ్యాధి లక్షణాలు వచ్చేసరికి వాంతులు, మూర్ఛ, ఆకలి లేకపోవడము, శ్వాసలో ఇబ్బందులు, పక్షవాతం కూడా రావచ్చు. వీలైతే వీటిని ఒక నోట్స్గా ప్రిపేర్ చేసుకోండి ఫ్రెండ్స్, ఎందుకంటే మీకు ఎప్పుడైనా సరే ఇవి మీకు చాలా యూజ్ఫుల్ అవుతాయి. నెక్స్ట్ రైబోఫ్లావిన్ వచ్చేసరికి పాలు, గుడ్లు, కాలేయము, మూత్రపిండాలు, ఆకుకూరల ద్వారా లభిస్తుంది. ఇది లోపంగా వస్తే గ్లాసైటిస్ అనే వ్యాధి కూడా వస్తుంది. వీటి యొక్క వ్యాధి లక్షణాలు మనం చూసుకుంటే నోటి పూత, పెదవులు మూలలు పగులుట, నాలుకపై పుండ్లు, వెలుతురు చూడలేకపోవడము, పొడి బారిన చర్మము మనకి రావడం జరుగుతుంది. ఆ తర్వాత నియాసిన్ B3 మనకి లభించే పదార్థాలు మూత్రపిండాలు, కాలేయము, మాంసము, గుడ్లు, చేపలు. మూత్రపిండాలు అంటే మనవి కాదండి, మనం తింటాం కదా, చేపలు, నెక్స్ట్ చికెను, మటను, వీటి ద్వారా వచ్చే మూత్రపిండాలు, కాలేయం నుంచి మనకి ఇవైతే అత్యధికంగా లభిస్తాయి. కలిగే వ్యాధి పెల్లాగ్రా. దీని లోపం వల్ల నియాసిన్ B3 లోపం వల్ల కలిగే వ్యాధి పెల్లాగ్రా అండి. చర్మ వ్యాధులు, నీళ్ళ విరేచనాలు, జ్ఞాపక శక్తి తగ్గిపోవట, చర్మం పొలుసులు బారిపోవడం అనేది వ్యాధి యొక్క లక్షణాలు. నెక్స్ట్ మనం చూసుకుంటే పైరిడాక్షన్ అండి. B6 ఇది లభించేవి నూనె గింజలు, తృణధాన్యాలు, కాయగూరలు, పాలు, మాంసము, చేపలు, గుడ్లు, కాలేయం నుంచి లభిస్తుంది. మనకి దీని లోపం వల్ల అనీమియా అంటే రక్తహీనత అనే వ్యాధి వస్తుంది. వాంతులు, మూర్ఛ అనేవి వ్యాధి యొక్క లక్షణాలు. సో నెక్స్ట్ మనం చూసుకుంటే సయనోకోబాలమిన్ B12 అండి. జీర్ణ వ్యవస్థలో ఉండే బ్యాక్టీరియా దీన్ని సంశ్లేషిస్తుంది. అలాగే దీని లోపం వల్ల పెరినియాస్ అనీమియా అనే వ్యాధి కూడా వస్తుంది. నిస్సత్తువ, ఆకలి మందగించడం అనేవి ఈ వ్యాధి యొక్క లక్షణాలు. నెక్స్ట్ ఫోలిక్ ఆమ్లం లోపం వలన అనీమియా లేదా రక్తహీనత అనే వ్యాధి వస్తుంది. ఇది లభించే పదార్థాలు కాలేయము, మాంసము, గుడ్లు, పాలు, పండ్లు, తృణధాన్యాలు, ఆకుకూరలు, వీటి నుంచి లభిస్తుంది. వీటి యొక్క వ్యాధి లక్షణాలు ఏంటంటే నీళ్ల విరోచనాలు, ల్యూకోసైట్ల సంఖ్య తగ్గిపోవుట, జీర్ణ వ్యవస్థలో శ్లేష్మ సమస్యలు కూడా రావడం జరుగుతుంది. సో నెక్స్ట్ ప్యాంటోథెనిక్ ఆమ్లం మనకి ఎక్కడ దొరుకుతుందంటే చిలగడ దుంపలు, వేరుశెనగ, కూరగాయలు, కాలేయము, మూత్రపిండాలు, గుడ్లు ద్వారా లభిస్తుంది. పాదాల పగుళ్ళు అనే వ్యాధి అయితే మనకి వస్తుంది. నడవలేకపోవడము, మడమ నొప్పులు, ఇవన్నీ కూడా ఈ కాలేయం తినడం వల్ల, మూత్రపిండాలు ఇవన్నీ తినడం వల్ల మనకి రికవర్ అవుతాము. ఓకేనా. సో నెక్స్ట్ బయోటిన్ వచ్చేసరికి పప్పు ధాన్యాలు, గింజలు, కూరగాయలు, కాలేయము, మూత్రపిండాలు, పాలు ద్వారా లభిస్తుంది. ఇది లోపం వలన నాడీ సంబంధ
దంత సమస్యలు అయితే ఏర్పడతాయి. కండరాల నొప్పులు, అలసిపోవడము, మానసిక వ్యాకులత అనేది ఈ వ్యాధి యొక్క లక్షణాలు. నెక్స్ట్ ఆస్కార్బిక్ ఆమ్లం వచ్చేసరికి పొల్లని పండ్లు, ఆకుకూరలు, మొలకెత్తు గింజల నుంచి లభిస్తుంది. స్కర్వీ అనే వ్యాధి వస్తుంది ఆస్కార్బిక్ ఆమ్లం అంటే విటమిన్ సి లోపం వల్ల. నెక్స్ట్ గాయాలు మానకపోవడం, ఎముకలు విరగడం అనేవి దీని యొక్క ముఖ్య వ్యాధి లక్షణాలు. సో నెక్స్ట్ మనం చూసుకుంటే క్రొవ్వుల్లో కరిగే విటమిన్లు. ఇంతకు ముందు చెప్పుకునేవి ఇవన్నీ నీటిలో కరిగే విటమిన్లు, ఇవి క్రొవ్వుల్లో కరిగే విటమిన్లు. విటమిన్ ఏ వచ్చేసరికి లభించే పదార్థాలండి ఆకుకూరలు, క్యారెట్, టమాటా, గుమ్మడి, బత్తాయి, మామిడి, మాంసము, చేపలు, గుడ్లు, పాలు, కాలేయము, కాడ్ చేప లివర్ ఆయిల్, షార్క్ చేప లివర్ ఆయిల్. అలాగే వచ్చే వ్యాధి వచ్చేసరికి కంటి వ్యాధులు, చర్మ వ్యాధులు. వ్యాధి లక్షణాలు మనం చూసుకుంటే రేచీకటి, చత్వారము, కంటి నుండి నీరు కారడము, చర్మం పొలుసు బారడము, నేత్ర పటల యొక్క సమస్యలు కూడా మనకి రావడం జరుగుతుంది. నెక్స్ట్ మనం చూసుకుంటే కొంచెం పిల్లల సౌండ్స్ మీకు బ్యాక్గ్రౌండ్లో వినిపిస్తాయండి. యాక్చువల్లీ అందుకే నేను వాళ్ళు పడుకున్నాక నైట్ టైం చేసేదాన్ని, బట్ నేను నాకు అస్సలు ఏం బాగాలేదు, సో అందుకే చేయలేదు. మార్నింగ్ చేస్తే కొంచెం డిస్టర్బెన్స్ ఉంటుంది, సో అడ్జస్ట్ అవ్వండి. సో నెక్స్ట్ విటమిన్ డి, కాల్సిఫెరాల్ మనకి ఎక్కడ దొరుకుతుంది అంటే కాలేయము, గుడ్లు, కాడ్ చేప లివర్ ఆయిల్, షార్క్ చేప లివర్ ఆయిల్ సూర్యరశ్మి ఉత్పత్తి ద్వారా మనకి లభిస్తుంది. అలాగే దీని లోపం వల్ల రిటెక్స్ అనే వ్యాధి కూడా వస్తుంది, రికెట్స్. ఓకే, సో నెక్స్ట్ దీని లక్షణాలు వచ్చేసరికి ఎముకలు సరిగ్గా పెరగకపోవడం, పెలుసు బారడం, దొడ్డి కాళ్ళు, ముంజేతి వాపు, దంత సమస్యలు ఇవన్నీ కూడా వస్తాయండి. సో నెక్స్ట్ మనం చూసుకుంటే ఈ టోకోఫెరాల్ అండి. ఈ టోకోఫెరాల్లో మనకి ఎక్కడ లభిస్తుంది అంటే పండ్లు, కూరగాయలు, మొలకెత్తిన గింజలు, పొద్దుతిరుగుడు గింజల నూనె నుంచి మనకి లభిస్తుంది. వ్యంధ్యత్వ సమస్యలు ఏర్పడతాయి. పురుషులలో అయితే వ్యంధ్యత్వము, స్త్రీలలో అయితే గర్భస్రావ సమస్యలు అయితే ఏర్పడడం జరుగుతుంది. నెక్స్ట్ కే విటమిన్, ఫైలోక్వినోన్ మనకి ఎక్కడ లభిస్తుందంటే మాంసము, గుడ్లు, ఆకుకూరలు, పాలు నుంచి లభిస్తుంది. రక్తం గడ్డగట్టకపోవడం అనే వ్యాధి అయితే మనకు వస్తుంది. దీని లక్షణాలు వచ్చేసరికి అధిక రక్తస్రావం, రక్తం గడ్డగట్టకపోవడం అనేది ఈ వ్యాధి యొక్క లక్షణాలు. సో నెక్స్ట్ మనం చూసుకుంటే మాంసము, వాటి పేరుని ఏమంటారు, ఓకేనా, అంటే ఏ జంతువు యొక్క మాంసాన్ని ఏమంటారు అనేది తెలుసుకుందాము. సో ఎద్దు యొక్క మాంసాన్ని బీఫ్ అంటామండి, పంది యొక్క మాంసాన్ని పోర్క్ అంటామండి, గొర్రె లేక మేక యొక్క మాంసాన్ని మటన్ అంటాము, కోళ్ళ మాంసాన్ని చికెన్ అంటాము. ఓకేనా. సో నెక్స్ట్ భూమి లోపల జీవించేవి ఏవి, భూమి పైన జీవించేవి ఏవి, నీటిలోన నీటి పైన జీవించేవి ఏవి, వేరే ఇతర ప్రాంతాల్లో జీవించేవి ఏవి మనం ఒకసారి చూసుకుందాము. సో భూమి లోపల జీవించేవి పాములు, వానపాములు, ఎలుకలు, చీమలు, కుందేలు, కీచురాయి. అలాగే భూమి పైన నివసించేవి మానవుడు, ఏనుగులు, ఈగలు, పిల్లి, పులి, తొండ, కోళ్ళు. నెక్స్ట్ నీటి లోపల లేదా నీటి పైన జీవించేవి చేపలు, కొరమీను, తాబేళ్లు, రొయ్యలు, బుడగతామర, అంతరతామర, గుర్రపుడెక్క, ఆల్చిప్పలు. వేరే ఇతర ప్రాంతాల్లో జీవించేవి సాలెపురుగు, కోతులు, కుమ్మరి పురుగు, ఉడుత, గబ్బిలము, పిట్టలు, బల్లి. ఓకేనా. సో నెక్స్ట్ తేనెటీగల రకాలండి. ఈ తేనెటీగల రకాలు, వాటి యొక్క పని ఏంటి, అవి ఏం చేస్తాయి, ఎన్ని రోజుల జీవితకాలం, వీటన్నిటి గురించి తెలుసుకుందాము. సో ఫస్ట్ వన్ మనం చూసుకుంటే రాణి ఈగ లేదా ఆడ ఈగ అనేది గుడ్లు పెట్టడం మాత్రమే చేస్తుందండి. ఒకటి మాత్రమే ఉంటుందండి. ఎంత పెద్ద తేనె పట్టైనా ఒకటి మాత్రమే రాణి ఈగ ఉంటుంది, గుడ్లను మాత్రమే పెడుతుంది. దీని జీవితకాలం 2 నుంచి 3 సంవత్సరాలు ఉంటుంది రాణి ఈగ జీవితకాలము. ఓకేనా. నెక్స్ట్ మగ ఈగలు అంటే దీన్ని డ్రోన్ ఈగలు అంటారు. ఇవి సోమరిపోతు ఈగలండి, ఏ పనిపాటు చేయవు, కేవలం సంపర్కంలో మాత్రమే పాల్గొంటాయి. ఇవి మనకి 200 నుంచి 300 వరకు ఒక పట్టులో ఉంటాయి. 57 రోజులు మాత్రమే వీటి యొక్క జీవిత కాలము. నెక్స్ట్ కూలి ఈగలండి. కూలి ఈగలు వ్యంధ్య ఆడ ఈగలు. వ్యంధ్య ఆడ ఈగలు అంటే దీని నుంచి అండం అనేది విడుదల అవ్వదు, కాబట్టి ఇవి గుడ్లు పెట్టడానికి పనికిరావు. సో ఇవి ఏం చేస్తాయి, గుడ్లను పొదుగుతాయి. అంటే ఏదైతే రాణి ఈగ పెట్టే గుడ్లు ఉంటాయో వాటిని పొదగడము, పిల్లల్ని సంరక్షించడం చేయడము, మకరంద సేకరణ చేయడము, తేనె పట్టు నిర్వహణ, ఇవన్నీ కూడా ఈ కూలి ఈగలు, బందీ ఆడ ఈగలు చేస్తాయండి. 50 నుంచి 60 వేల వరకు ఈగలు ఉంటాయి. 5 నుంచి 6 వారాలు మాత్రమే వీటి యొక్క జీవితకాలం అనేది ఉంటుంది. ఓకేనా. సో నెక్స్ట్ మనం చూసుకుంటే నైట్రోజన్, దాని యొక్క పరిమాణం, గాలిలో ఉండే పరిమాణం ఒకసారి మనం చూసుకుందాము.
నైట్రోజన్ వచ్చేసరికి సంకేతం N2 78% అనేది మనకి ఉంటుంది. ఆక్సిజన్ వచ్చేసరికి O2 20.947% ఉంటుంది. ఆర్గాన్ వచ్చేసరికి AR 0.923% ఉంటుంది. కార్బన్ డైఆక్సైడ్ CO2 0.03% ఉంటుంది. నీటి ఆవిరి H2 వచ్చేసరికి 1% ఉంటుంది. ఇతర అంశాలు వచ్చేసరికి 0.1% ఉంటాయి. సో 100%కి ఇది ఇలా సరిపోయింది గాలిలో ఉండే వీటి యొక్క పరిమాణం శాతం అండి. సో నెక్స్ట్ మనం చూసుకుంటే వ్యాధి పేరు, అది దేని ద్వారా వస్తుంది, వాటి యొక్క వైరస్ కానీ బ్యాక్టీరియా ఏంటి అనేది తెలుసుకుందాము. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ జలుబు అండి, రినో వైరస్ నుంచి వస్తుంది, గాలి ద్వారా వ్యాపిస్తుంది. మసూచి వారియోలా వైరస్ ద్వారా వస్తుంది, గాలి ద్వారా వ్యాపిస్తుంది. తట్టు లేదా మీజిల్స్ లేదా పొంగు లేదా రూబియోలా, ఇది మనకి పారామిక్సో వైరస్ ద్వారా వస్తుంది, గాలి ద్వారా సంక్రమిస్తుంది. అలాగే గవద బిళ్ళలు వచ్చేసరికి మిక్సో వైరస్ మంప్స్ అంటారండి, గాలి ద్వారా వ్యాపిస్తుంది. పోలియో లేదా శిశు పక్షవాతం వచ్చేసరికి పోలియో వైరస్ ద్వారా వ్యాపిస్తుంది. అలాగే గాలి నీరు ద్వారా ఇది వ్యాప్తి చెందుతుంది. ఓకేనా. సో నెక్స్ట్ మనం చూసుకుంటే న్యూమోనియా వచ్చేసరికి డిప్లోకోకస్ బ్యాక్టీరియా ద్వారా రావడం జరుగుతుంది, గాలి ద్వారా వ్యాప్తి చెందుతుంది. డిఫ్తీరియా వచ్చేసరికి కోరినే బ్యాక్టీరియం డిఫ్తీరియా ద్వారా వస్తుంది, రోగి దగ్గినప్పుడు కానీ నోటి తుంపరల ద్వారా కానీ ఇది మనకి వ్యాప్తి చెందుతుంది. నెక్స్ట్ కోరింత దగ్గు వచ్చేసరికి బోర్డుటెల్లా పెట్టుసిస్ వైరస్ అనేది, ఇది రోగి దగ్గినప్పుడు ఉమ్మిన ద్వారా వ్యాప్తి చెందుతుందండి. అలాగే క్షయ వచ్చేసరికి మైకోబాక్టీరియా ట్యూబర్క్యులోసిస్, మైకోబాక్టీరియా ట్యూబర్ వచ్చేసరికి మనకి దీని ద్వారా వ్యాప్తి చెందుతుంది. అలాగే రోగి దగ్గినప్పుడు శ్లేష్మం ద్వారా క్యూలోసిస్ ద్వారా అయితే మనకి రావడం జరుగుతుంది. నెక్స్ట్ నీటి పరిమాణం అంటే ఎలా కొలుస్తారు అనేది. సాధారణంగా ఉపయోగించే నీటిని లీటర్లు లేక మిల్లీ లీటర్లలో కొలవడం జరుగుతుంది. నెక్స్ట్ నీళ్ళ ట్యాంక్ లేదా రక్షిత మంచినీటి ట్యాంక్లో లీటర్ల ద్వారా కొలుస్తారు. నీటి రిజర్వాయర్లలో అడుగుల ద్వారా కొలుస్తారు. నది లేక ప్రాజెక్ట్ నుంచి ప్రవహించే నీరును క్యూసెక్ల రూపంలో కొలుస్తారు. నది లేక ప్రాజెక్ట్లో నిల్వ ఉన్న నీరును టీఎంసీల రూపంలో అయితే కొలవడం జరుగుతుంది. సో నెక్స్ట్ మనం చూసుకుంటే ఇప్పుడు అధిక వర్షపాతం అంటే ఏంటి, సాధారణం అంటే ఏంటి, తక్కువ అంటే ఏంటి, అలాగే బాగా తక్కువ అంటే ఏంటి ఒకసారి మనం చూసుకుందాము. అధిక వర్షపాతం అంటే సగటు వర్షపాతం కంటే ఎక్కువ లేదా 20% ఉంటే దాన్ని మనము అధిక వర్షపాతము అంటాము. సాధారణ వర్షపాతం అంటే సగటు వర్షపాతం కంటే అంటే 19% ఎక్కువ నుంచి 19% తక్కువ వరకు ఉంటే దాన్ని మనము సాధారణ లేదా సగటు వర్షపాతం అని అంటాము. అలాగే తక్కువ అంటే సగటు వర్షపాతం కంటే అంటే 20% నుంచి 59 వరకు 59 లోపల వరకు ఉంటే దాన్ని మనము తక్కువ వర్షపాతం అని అంటాము. బాగా తక్కువ వర్షపాతం అంటే సగం వర్షపాతం కంటే 60% కంటే తక్కువ అని అర్థమండి. సో ఇది మనకి రివర్స్లో ఇచ్చారు, అందుకే మీరు కన్ఫ్యూజ్ అవ్వకండి. ఫర్ ఎగ్జాంపుల్ మనం ర్యాంక్స్ చూసుకుంటే ఫస్ట్ ర్యాంక్ వచ్చిన వాడిది మంచి ర్యాంక్ అంటాము, సెకండ్ ర్యాంక్ వచ్చిన వాడిది వాడి తర్వాత అంటాం కదా. సో ఆ విధంగా ఇది కూడా మనకి లెక్కలోకి తీసుకోవడం జరిగింది. సో ఒకసారి మీరు జాగ్రత్తగా మళ్ళీ చూసుకోండి. నెక్స్ట్ మనం చూసుకుంటే ఫిలిఫార్మ్ పాపిల్లే అంటే ఇక్కడ నాలుకపై ఉన్నటువంటి భాగాలను వాటిని ఏమంటారు అనే దాని గురించి తెలుసుకుందాము. ఫిలిఫార్మ్ పాపిల్లే అంటే నాలుకపై పొలుసుల వంటి నిర్మాణాలను ఫిలిఫార్మ్ పాపిల్లే అంటారు. నెక్స్ట్ ఫంగిఫార్మ్ పాపిల్లే అంటే నాలుకపై గుండ్రంగా కనిపించే నిర్మాణాలను ఫంగిఫార్మ్ పాపిల్లే అంటారు. సర్కంవేలెట్ పాపిల్లే అంటే నాలుక వెనుక వైపు గుండ్రంగా ఉండే పెద్ద పాపిల్లేలను సర్కంవేలెట్ పాపిల్లే అంటారు. నెక్స్ట్ ఫోలియేట్ పాపిల్లే అంటే నాలుకకు ఇరువైపులా ఉబ్బెత్తుగా ఉండే నిర్మాణాలను ఫోలియేట్ పాపిల్లే అని అంటారు. నెక్స్ట్ దేనికి ఏ పేరు ఉంది ఒకసారి తెలుసుకుందాము. దవడ ఎముకను జత్రుక అంటారండి, ప్రక్కటెముకలను వెన్నెముక అంటారు. ఉరో మేఖల శ్రోణి మేఖల మనకి పుర్రెలో ఉంటాయి, ప్రక్కటెముకలు వెన్నెముకలో ఉంటాయి. మృదులాస్థి ఎముకలు కాళ్ళు చేతుల ఎముకలు అండి. మృదులాస్థి ఎముకలు అంటే కాళ్ళు చేతుల ఎముకలను మృదులాస్థి ఎముకలు అంటారు. అలాగే టెండాన్స్ అంటే సాయి బంధనము, ఈ రకపు సంయోజక కణము కండరాలను ఎముకలను కలుపుతుంది. టెండాన్స్ అనేవి ఏం చేస్తాయంటే సంయోజక కణము కండరాలను ఎముకలను కలుపుతాయని గుర్తుపెట్టుకోండి. సో నెక్స్ట్ మనం చూసుకుంటే కుంతకాలు రథనికలు ఒకసారి చూసుకుందాము. అలాగే అగ్రచర్వణకాలు చర్వణకాలు గురించి కూడా మనము నేర్చుకుందాము. ఇక్కడ కుంతకాలని కొరకు దంతాలని అంటారు. ఇవి ఆహారాన్ని కొరకడానికి ఉపయోగపడతాయి. ఏనుగులలో పై దవడలోని 2 కుంతకాలు గజదంతాలుగా రూపాంతరం చెంది ఉంటాయి. కుంతకాల సంఖ్య 8.
రదనికలు వచ్చేసరికి కోరదంతాలు అంటారండి. ఇవి చీల్చడానికి ఉపయోగపడతాయి. ఇవి వాడిగా కోనుగా ఉంటాయి. శాకాహార క్షీరదాల్లో ఇవి ఉంటాయి. రదనికలు లేని ఖాళీ స్థనాన్ని డయాస్టీమా అంటారు. పాములోని కోరలు రదనికల రూపాంతరాలే. రదనికల సంఖ్య 4. ఈ పాయింట్స్ అనేవి మీకు చాలా ఇంపార్టెంట్ అండి. ఒక్కొక్క పాయింట్ ఒక్కొక్క క్వశ్చన్గా కూడా అడిగే అవకాశం ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి డయాస్టీమా అంటే ఏంటి అనేది లాస్ట్ టైం ఒకసారి ఇచ్చారు టెట్లో కానీ డిఎస్సిలో కానీ. అందుకే ఇటువంటి పాయింట్స్ని మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. సో నెక్స్ట్ మనము చర్వణకాలు గురించి మనం చూసుకుంటే అగ్రచర్వణకాలు అనేసరికి నమిలే దంతాలండి. ఇవి నమలడానికి ఉపయోగపడతాయి. చర్వణకాలను కలిపి విసురు దంతాలు అంటారు. అగ్రచర్వణకాల సంఖ్య 8. ఓకేనా. సో నెక్స్ట్ ఇక్కడ చర్వణకాలు చూసుకుంటే వీటిని విసరే దంతాలు అంటారు. ఇవి కూడా నమలడానికి ఉపయోగపడి ఆహారాన్ని విసరడానికి తోడ్పడతాయి. మానవుడిలో చివరి జత చర్వణకాలను జ్ఞానదంతాలు అంటారండి. ఇక్కడ చర్వణకాల సంఖ్య 12. ఓకేనా. సో నెక్స్ట్ మనం చూసుకుంటే ఇది దంత ఫార్ములా అండి. దవడల్లో దంతాల అమరికను దంత ఫార్ములా అంటారు. సో శాశ్వత దంతాల ఫార్ములా వచ్చేసరికి ఇదండి. అంటే 2/2, 1/1, 2/2, 3/2, 2 1 2 3, 2 1 2 3. ఓకే, 2 1 2 3/2 1 2 3 ఇలా గుర్తుపెట్టుకోండి. 2 అంటే కుంతకాలు, రదనికలు, అగ్రచర్వణకాలు, చర్వణకాలు. ఇక్కడ ఈ విధంగా మీరు ఈ పట్టిక ఒకసారి చూసుకుంటే మీకు అర్థమవుతుంది. నెక్స్ట్ మానవులో శాశ్వత దంతాల సంఖ్య 32, 2 1 2 3/2 1 2 3. అలాగే మానవునిలో పాలదంతాల సంఖ్య 2102/2102 20 ఉంటాయి. పాలదంతాలు పుట్టుకతోనే వస్తాయి. 6 నుంచి 7 నెలల్లో రావడం జరుగుతుంది. ఓకేనా. సో ఇక్కడ మనకి 2/2 అంటే 4/4, 2/2, 4/4, 6/6 అంటే ఇక్కడ ఇవి కలపండి. 4 + 2 6, 6 + 4 10, 10 + 6 16, 16/16 అంతే కదా, 32 మీకు టోటల్గా సరిపోయి. సో ఈ విధంగా అయితే మనకి దంత ఫార్ములా ఉంటుంది. సో నెక్స్ట్ మనం చూసుకుంటే జీర్ణం కావడానికి పట్టే సమయాన్ని చూసుకుందాము. ఆహార పదార్థం అనేది ఇక్కడ మనకి మరిగించిన పాలు కడుపులో 2 గంటల 15 నిమిషాలు జీర్ణం పట్టడానికి అయితే జీర్ణ రసాలు ఉండే గ్లాసులో 4 గంటల 15 నిమిషాలు పడుతుందండి. అంటే బయటికి మనకి కడుపులోకి ఎంత తేడా ఉందో ఒకసారి చూసుకోండి. మరిగించిన పాలు 2 గంటలు పడితే బయట గ్లాసులో జీర్ణరసాలు ఉండే గ్లాసులో 4 గంటల 15 నిమిషాలు పడుతుంది. అలాగే పూర్తిగా ఉడికించిన గుడ్లు కడుపులో 3 గంటల 30 నిమిషాలు పడితే అరగడానికి, జీర్ణం కావడానికి గ్లాసులో 8 గంటలు పడుతుంది. సగం ఉడికించిన గుడ్డు 3 గంటలు పడితే ఇక్కడ 76 గంటల 30 నిమిషాలు పడుతుందటండి. చూసారా ఎంత లేట్. అలాగే చిలకబడ్డ గుడ్డు 2 గంటలు పడితే ఇక్కడ 4 గంటల 15 నిమిషాలు పడుతుంది. పచ్చిగుడ్డు 1 గంట 30 నిమిషాలు మన కడుపులో పడితే ఇక్కడ గ్లాసులో వచ్చేసరికి 4 గంటలు పడుతుందండి. సో మీరు ఇక్కడ జాగ్రత్తగా గమనించుకోండి. సో నెక్స్ట్ మనం చూసుకుంటే అప్పుడే జన్మించిన వారిలో గుండె కొట్టుకునే వేగం వచ్చేసరికి నిమిషానికి 32 సార్లు అండి. 5 సంవత్సరాల పిల్లల్లో నిమిషానికి 26 సార్లు, 25 సంవత్సరాల వారిలో నిమిషానికి 15 సార్లు, 50 సంవత్సరాల వారిలో నిమిషానికి 18 సార్లు గుండె కొట్టుకుంటుంది. అలాగే ఆరోగ్యవంతుల్లో నిమిషానికి 18 సార్లు గుండె కొట్టుకుంటుంది. సాధారణంగా మానవుని శ్వాసక్రియ రేటు 18 సార్లు. సాధారణ మానవ శ్వాసక్రియ రేటు ఎన్నిసార్లు? 18 సార్లు. అలాగే అప్పుడే జన్మించిన శిశువులో శ్వాసక్రియ రేటు ఎంత? మనకి 32 సార్లు. సారీ ఫ్రెండ్స్, గుండె కొట్టుకునేదని చెప్పాను కదా, సో సారీ. ఇది మనకి శ్వాసక్రియ రేట్ అండి. శ్వాస అనేది నిమిషానికి ఎవరెవరిలో ఎన్నిసార్లు జరుగుతుంది అనేది ఇది. సో ఒకసారి మిస్టేక్ని సరి చేసుకున్నాను. సో ఒకసారి చూసుకోండి. అప్పుడే జన్మించిన వారిలో నిమిషానికి శ్వాసక్రియ రేటు 32 సార్లు, ఆరోగ్యవంతుల్లో నిమిషానికి 18 సార్లు, 5 సంవత్సరాల్లో 26 సార్లు, 25 సంవత్సరాల వాళ్ళు 15 సార్లు, 50 సంవత్సరాల వాళ్ళు 18 సార్లు. ఓకేనా. సో నెక్స్ట్ అంశము ఎర్ర రక్త కణాలు. ఇక్కడ రక్త కణాల గురించి మనం ఒకసారి తెలుసుకుందాము. ఎర్ర రక్త కణాలు, తెల్ల రక్త కణాలు, రక్త ఫలికలు. ఇక్కడ మనకి పేరు వచ్చేసరికి ఎరిథ్రోసైట్లు అంటారండి ఎర్ర రక్త కణాలనే. అలాగే తెల్ల రక్త కణాలని శ్వేత రక్త కణాలు అంటారు. రక్త ఫలికల్ని థ్రాంబోసైట్లు అంటారు. రంగు వచ్చేసరికి ఎర్ర రక్త కణాలు హిమోగ్లోబిన్ అనే వర్ణకం ఉండడం వల్ల రక్త కణాలు ఎర్రగా ఉంటాయి. తెల్ల రక్త కణాలు హిమోగ్లోబిన్ ఉండదు కాబట్టి వర్ణరహితంగా ఉంటాయి. కేంద్రకం వచ్చేసరికి ఎర్ర రక్త కణాల్లో ఉండదు, కానీ ఒంటె మరియు లామా వంటి క్షీరదాల్లో కేంద్రకం అనేది ఎర్ర రక్త కణాల్లో ఉంటుంది.
నెక్స్ట్ తెల్ల రక్త కణాల్లో అన్నింట్లో కేంద్రకం ఉంటుంది, రక్త ఫలకికల్లో కేంద్రకం ఉండదు. నెక్స్ట్ ఆకారం వచ్చేసరికి ఎర్ర రక్త కణాలు ద్విపుటాకారం అండి, తెల్ల రక్త కణాలు ఆకారం లేదు, రక్త ఫలకికలు బల్లపరుపు ఆకారము. నెక్స్ట్ జీవిత కాలం వచ్చేసరికి 120 రోజులు ఎర్ర రక్త కణాలు, 12 నుంచి 13 రోజులు తెల్ల రక్త కణాలు, 3 నుండి 10 రోజులు రక్త ఫలకికలు. అలాగే సంఖ్య వచ్చేసరికి ఎర్ర రక్త కణాలు ఒక క్యూబిక్ మిల్లీమీటర్కు ఎర్ర రక్త కణాల సంఖ్య 4.5 నుంచి 5.5 మిలియన్లు ఉంటాయంటండి. అలాగే తెల్ల రక్త కణాలు ఒక క్యూబిక్ మిల్లీమీటర్ రక్తానికి తెల్ల రక్త కణాల సంఖ్య 4 నుంచి 11,000 ఉంటుంది. అలాగే ఇక్కడ రక్త ఫలకికలు వచ్చేసరికి ఒక క్యూబిక్ మిల్లీమీటర్కు 2.5 నుంచి 4.5 లక్షల రక్త ఫలకికలు ఉంటాయి. నెక్స్ట్ ఉత్పత్తి వచ్చేసరికి ఈ ఎర్ర రక్త కణాలు పిండ దశలో కాలేయంలో ఉత్పత్తి అవుతాయి, పిత్తాశయం ప్రౌఢ దశలో ఎముక మధ్య నుంచి ఉత్పత్తి అవుతాయి. తెల్ల రక్త కణాలు ప్లేహము థైమస్ గ్రంథి నుంచి ఉత్పత్తి అయితే జరుగుతుంది. రక్త ఫలకికలు ఎముక మధ్య నుంచి రక్త ఫలకికలు ఉత్పత్తి అవుతాయి. విధి వచ్చేసరికి ఎర్ర రక్త కణాలు వాయు రవాణా చేస్తాయి. తెల్ల రక్త కణాలు శరీరంలో ప్రవహించే సూక్ష్మజీవులను ఎదుర్కోవడంలో చనిపోయిన తెల్ల రక్త కణాలు చీము రూపంలో గాయం నుండి పోతాయి. అలాగే రక్తస్రావం జరగకుండా రక్త స్కందనంలో రక్త ఫలకికలు పాల్గొంటాయి. ఈ విధంగా అయితే మనము నేర్చుకున్నాము. సో నెక్స్ట్ మనం చూసుకుంటే జంతువు పేరు, వాటి యొక్క బరువు, గుండె బరువు, నిమిషానికి హృదయ స్పందన రేటు గురించి చూసుకుందాము. నీలి తిమింగలం వచ్చేసరికి 1,50,000 కేజీలు ఉంటుందండి. 750 కేజీలు గుండె బరువే ఉంటుంది. నిమిషానికి 7 సార్లు మాత్రమే హృదయ స్పందన ఉంటుంది. ఏనుగు వచ్చేసరికి 3,000 కేజీలు ఉంటుంది. గుండె బరువే 12 నుంచి 21 కేజీలు ఉంటుంది. నిమిషానికి 46 సార్లు గుండె స్పందన ఉంటుంది. మానవుడు వచ్చేసరికి 60 నుంచి 70 కేజీలు ఉంటాడండి. 300 గ్రాములు గుండె బరువు ఉంటుంది. 72 సార్లు నిమిషానికి హృదయ స్పందన ఉంటుంది. కోయలోటిడ్ పక్షి అనేది 8 గ్రాములే ఉంటుంది. 0.15 గ్రామ్స్ అనేది గుండె బరువు ఉంటుంది. 1200 సార్లు నిమిషానికి హార్ట్ బీట్ అనేది ఉంటుంది. ఓకేనా? సో నెక్స్ట్ మనం చూసుకుంటే ఏకవలయ రక్త ప్రసరణ మార్గము, ద్వివలయ రక్త ప్రసరణ మార్గము ఎవరెవరిలో ఉంటుంది? గుండె ద్వారా కేవలం రక్తం ఒకసారి మాత్రమే ప్రవహిస్తే దాన్ని మనము ఏకవలయ రక్త ప్రసరణ మార్గం అంటారు, చేపల్లో ఉంటుందండి. ద్వివలయ రక్త ప్రసరణ మార్గం వచ్చేసరికి గుండె ద్వారా రక్తం 2 సార్లు ప్రవహిస్తుంది. దీన్నే ద్వంద్వ వలయపు ప్రసరణ మార్గం అంటారు, కప్పలు, సరీసృపాలు. ఓకేనా? సో నెక్స్ట్ ఇక్కడితో అయితే ఇంపార్టెంట్ టాపిక్స్ నుంచి ఇంపార్టెంట్ పట్టికలు అయితే మనం నేర్చుకున్నాము. ఇంకొకటి నేను చెప్పలేదు, అది నాకు ఈ పట్టికల్లో ఎలా చేయడం అవ్వలేదు. సో నేను మీకు వేరేగా చెప్తానండి. ఏంటని అనుకుంటున్నారా? మనకి గ్రంథులు ఉన్నాయి కదా, అధివృక గ్రంథి, పిట్యూటరీ గ్లాండ్, ఇవన్నీ కూడా. సో దాని నుంచి నేను మీకు ఒక చిన్న వీడియో రూపంలో అందిస్తాను. ఈ వీడియోలో నాకు అది చేయడం అయితే అవ్వలేదు. సో అలాగే నాకు టెలిగ్రామ్ ఛానల్ అండ్ టెలిగ్రామ్ గ్రూప్స్ కూడా ఉన్నాయి. సో వాటి లింక్స్ వచ్చేసి నా యూట్యూబ్ ఛానల్ అబౌట్ సెక్షన్లో ఉంటాయి. సో ఫ్రెండ్స్, నేను ప్లేలిస్ట్లని డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేయాలనుకుంటున్నాను, కానీ నాకు టైం కుదరట్లేదు. అవన్నీ చేయాలి అంటే మరొక 1 అవర్ టైం పడుతుంది. సో ప్రెజెంట్ ఉన్న నా సిచ్యువేషన్లో టైం నాకు సరిపోవట్లేదు. సో ప్రతి ఒక్కరు కూడా ఒకసారి ప్లేలిస్ట్ ఓపెన్ చేసి ఎగ్జామ్కి వెళ్ళే ముందు అన్ని వీడియోస్ ఒకసారి చూసుకొని వెళ్ళండి. మ్యాక్సిమం మార్క్స్ అనేవి మీరు సంపాదించుకుంటారు. సో చూడకపోతే మాత్రం నేనేం చేయలేను. మీకు అన్నీ కూడా ఈ విధంగా ఇంపార్టెంట్వి మీకు ఏవైతే అవసరమవుతాయో అవే క్వశ్చన్స్ చేస్తున్నాను. అలాగే మీకు క్లాసెస్ రూపంలో కూడా అందిస్తున్నాను ఎక్స్ప్లెనేషన్స్తో. సో వీడియోస్ కానీ నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. నా ప్రతి వీడియోని ఫాలో అవ్వాలి అంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇటువంటి మరెన్నో వీడియోస్ కోసం నన్ను కూడా నా వీడియోస్ అన్నీ కూడా ఫాలో అవుతూ ఉండండి. సో నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్, బై ఫ్రెండ్స్.